క్యాబినెట్ మీటింగ్ అంటే అదేందో అనుకుంటారు తెలవనోళ్ళు. ఏం లేదుల్లా, ముఖ్యమంత్రి సారు మంత్రులంతా కూకొని పెట్టే ముఖ్యమైన మీటింగ్. పబ్లిక్ తిప్పలేంది, పైసల లెక్కేంది, కొత్త పథకాలేంది, ఏడేం కట్టాలి, కొత్తగా ఏం చేయాలి, ఎవరికేమి ఇవ్వాలి, ఇట్లా ఎన్నో మాట్లాడుకొని అందులో కొన్ని ఫైనల్ చేస్తారు. సర్కారోళ్ళు చేసే పనులకు తప్పకుండా క్యాబినెట్ పర్మిషన్ ఉండాల్సిందే. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు చెప్తున్నామంటే, రేపు మాపట్టిలో సచివాలయంలో జరిగే క్యాబినెట్ మీటింగ్ చాలా ముఖ్యమైంది. రుణమాఫీ మెయిన్ పాయింట్. మరి 15 ఆగస్టు లోపు పక్కా 2 లక్షలు మాఫీ చేస్తామని మాట ఇచ్చారు కాబట్టి ఇంకా 2 నెలలు కూడా లేదు టైము. ఎందరు లోన్లు తీసుకున్నారు, ఒక్కొక్కరు ఎంత, మొత్తం ఎంత, ఎప్పటికెళ్ళి మాఫీ చేస్తాము, ఎన్ని మాటలు చేస్తాము, ఎట్లా ముంగటికి పోదాం అనేది డిసైడ్ చేస్తారట. బయటికి తెలిసిన మతలబ్ ప్రకారము ఫస్ట్ 1 లక్ష లోపు, అటు ఇంకా 1.5 లక్ష, ఆకలి 2 లక్షల లోన్లు సుక్తయితాయట. అయితే సెంటర్ వాళ్ళు పెట్టుబడి కింద ఎకరానికి 2,000 ఇస్తున్నారు కదా, గా రూల్స్ ముంగటికి తెచ్చి ఆలోచన చేస్తుంది మన గవర్నమెంట్. అంటే సీఎం కు, పాత సీఎం కు, మంత్రులకు, పాత మంత్రులకు, ఎమ్మెల్యేలకు, పాత ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, పాత ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, పాత ఎమ్మెల్సీలకు, మేయర్లకు, జడ్పీ చైర్మన్లకు, సర్కార్ జాబులు చేస్తున్న వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళ లోన్లు మాఫీ కావన్నట్టు. రైతులకి 2 లక్షల రూపాయల అప్పు మాఫీ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. అది ఇవాళ రేపో ప్రకటన వస్తుంది. అట్లనే రైతు భరోసా మీద కూడా చర్చ చేస్తారట. గుట్టలకు, వెంచర్లకు, పడావు భూములకు ఇయ్యద్దు, అది కూడా గిన్నెకరాలకే ఇయ్యాలనేది ఫైనల్ కావచ్చునట. వచ్చే నెలలో అసెంబ్లీ నడిపించి ఆగస్టులో బడ్జెట్ పెడతారట. ఇప్పటికైతే గింతే. నికరంగా తెలవాలంటే రేపు క్యాబినెట్ మీటింగ్ అయినాకనే.